కి సంబంధించిన లెక్కింపు జరగబోతుంది. సో ప్రస్తుతానికి ఇటు వరంగల్ నుంచి లేటెస్ట్ అప్డేట్ తీసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి వెంకటరత్నం అందుబాటులో ఉన్నారు. ఒక్కసారి వరంగల్ మనం చూస్తే కనుక ఉమ్మడి వరంగల్ జిల్లా ఇటు సంబంధించి పర్కాల, వర్ధనపేట కావచ్చు, నర్సంపేట కావచ్చు, ఈ ప్లేసెస్లో ఉన్న మున్సిపాలిటీలో ఎలాంటి రిజల్ట్స్ రాబోతున్నాయి, ఎన్ని గంటలకు లెక్కింపు అక్కడ స్టార్ట్ అవ్వబోతుంది, అలాగే ఎంత ఓటు శాతం నమోదైంది కూడా దీనికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్ తీసుకునే ప్రయత్నం చేద్దాం. వెంకటరత్నం చెప్పండి, ఎంత పర్సెంట్ ఓటు నమోదు జరిగింది అండ్ రిజల్ట్స్ ఎన్ని గంటలకు ఒక క్లారిటీ వచ్చే అవకాశం అన్నట్టు? కళ్యాణ్, ఇక్కడ ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించి 12 మున్సిపల్ స్థానాలకు కూడా ఎన్నికలు జరిగాయి. ప్రస్తుతానికైతే కౌంటింగ్ కూడా మరి కాసేపట్లో ప్రారంభం కాబోతుంది. దీనికి సంబంధించి కూడా మొత్తం ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా 80.66% పోలింగ్ పర్సెంట్ నమోదైంది. గతంతో పోలిస్తే ఈసారి ఒక 5% ఎక్కువగా నమోదైనట్టు తెలుస్తుంది. అధికారులు తీసుకుంటున్నటువంటి చర్యల వల్ల ఇక్కడ పోలింగ్ పర్సెంటేజ్ పెరిగినట్టుగా తెలుస్తుంది. ప్రతిదీ కూడా ఇనిషియేషన్ తీసుకుంటున్నారు, ఒక రెస్పాన్సిబిలిటీ తీసుకుంటున్నారు. దూర ప్రాంతాల్లో అంటే ఇక్కడ అందుబాటులో లేని వాళ్ళు కూడా ఓటర్లుగా మార్చేందుకు కూడా అన్ని ప్రయత్నాలు సఫలమైన అనుకోవచ్చు. ఇక్కడ ప్రస్తుతానికి మనం జనగామ జిల్లా ఏకశిల బీఈడి కాలేజీలో ఉన్నాము. దీనికి సంబంధించి పూర్తిగా అధికారులు నిన్నటి నుండి పర్యవేక్షణ చేస్తున్నారు. మొన్నటి నుండి ఎక్కడెక్కడ ఏ ప్రాంతాల్లో ఉండాలన్నటువంటి కాన్సెప్ట్ తోటి ఇక్కడ ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా కూడా ఇక్కడ కొన్ని పరిశీలిద్దాం. ఎక్కడ ఏ ప్రాంతాల్లో కౌంటింగ్ మొదలైందో చూద్దాం ఒకసారి. వర్ధనపేట మున్సిపల్ కార్యాలయంలో, అలాగే మున్సిపల్ ఎన్నికలు, అగ్రికల్చర్ మార్కెట్ లో, అలాగే హనుమకొండకు సంబంధించి ఇక్కడ పరకాలలో మాత్రం గణపతి డిగ్రీ కాలేజ్, అలాగే జనగామలో మాత్రం ఏకశిల బీఈడి కాలేజ్, స్టేషన్ కన్పూర్ లో సోషల్ వెల్ఫేర్, అలాగే జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో అంబేద్కర్ స్టేడియం, ఇక్కడ మహబూబాబాద్ సంబంధించి చూసినట్టయితే ఇక ఒక్కొక్క ప్రాంతాల్లో మొత్తానికైతే ఇక్కడ జనగామలో ఎట్లాంటి పరిస్థితుందో మనం ప్రస్తుతానికైతే ఇక్కడ మున్సిపల్ కార్పొరేషన్ ఇక్కడ సిబ్బంది ఉన్నారు. అదే ప్రస్తుతానికైతే ఇక్కడ మనం ఒకసారి అర్థం సార్, ఇప్పటి వరకు చూసినట్టయితే మీరు మున్సిపల్ కమిషనర్ అన్ని ఏర్పాటు దగ్గర నుండి చూస్తున్నారు. మనకు జనగామలో ఎన్ని టేబుల్ ఏర్పాటు చేస్తారు, ఎన్ని రౌండ్లు అయిపోయింది, ఎన్ని గంటలకు మొదలైపోయి ఆ పోస్టల్ బ్యాలెట్లు ఎప్పుడు కౌంటింగ్ చేస్తారు, ఎన్ని గంటలకు ఈ ఎన్నికల కౌంటింగ్ పూర్తయ్యే అవకాశం ఉంది? జనగామ పరిధిలో ఈ రోజు కౌంటింగ్ కోసం అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. మన ఏకశిల బీఈడి కాలేజీ నందు ఈ ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ 3 హాళ్లలో 30 టేబుల్స్ తోటి వార్డు వారీగా 8 o'clock ఈ పోలింగ్ కౌంటింగ్ స్టార్ట్ అవుతుంది. తర్వాత 3 హాల్స్ ఇక్కడ ఎన్నుకోవడం జరిగింది. కింద ఒక 15 వార్డ్స్, పైన ఒక 15 వార్డ్స్ ను మేము ఎంచుకున్నాము. అందుకు సంబంధించిన ఆర్ఓలు, తర్వాత కౌంటింగ్ సూపర్వైజర్స్, అసిస్టెంట్ కౌంటింగ్ సూపర్వైజర్స్ అందరూ కూడా ఆల్రెడీ రిపోర్ట్ చేయడం అయింది. ఒక 70-80% ఒక విత్ ఇన్ 10 to 15 minutes లో మిగతా అందరూ కూడా రిపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాము. వాళ్ళందరికీ బ్రేక్ఫాస్ట్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. వాళ్ళు బ్రేక్ఫాస్ట్ చేసుకుని లోపలికి వెళ్తారు. వాళ్ళ కన్సర్న్ ఆర్ఓలతో కలిసి ఈ కౌంటింగ్ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. ఈ కార్యక్రమానికి అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. కౌంటింగ్ ఏజెంట్స్ కు పైకి వెళ్ళడానికి సపరేట్ గా వే ఏర్పాటు చేయడం జరిగింది. అఫీషియల్ మరియు కౌంటింగ్ సిబ్బంది వెళ్ళడానికి కూడా సపరేట్ మార్గాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఎక్కడ ఒకరొకరు ఓవర్ ల్యాపింగ్ అనేది జరగకుండా చూసుకుంటాము. మధ్యాహ్నం లోపు ఈ ప్రక్రియ అంతా కంప్లీట్ చేసి సమర్థవంతంగా నిర్వహిస్తామని ఆశిస్తున్నాం. ఓకే, థ్యాంక్ యూ సార్. ఇక్కడ మున్సిపల్ కమిషనర్ మహేశ్వర్ రెడ్డి గారు కూడా మనకు చెప్తున్నారు. ఎందుకంటే ప్రతిదీ కూడా ఒక ప్రణాళికాబద్ధంగానే ఉంది. గతంలో జరిగినటువంటి విషయాలను దృష్టిలో పెట్టుకుని మనం చూడొచ్చు. వచ్చినటువంటి పోలింగ్ కి సంబంధించి ఆ కౌంటింగ్ సిబ్బంది కూడా ఉన్నారు. సిబ్బందితో పాటు మరి కాసేపట్లో పోలింగ్ ఏజెంట్స్ కూడా వచ్చేటువంటి పరిస్థితి. ప్రతిదీ కూడా క్షుణ్ణంగా తనిఖీలు చేస్తున్నారు. బయట కూడా అంటే లోపలికి వచ్చేటువంటి వాళ్ళు ఎవరెవరు వస్తున్నారు అందరూ కాకుండా స్పెసిఫిక్ ఐడి కార్డ్స్ కూడా ఇచ్చుకుంటూ వాళ్లకు అంటే ఐడి కార్డ్స్ ఇష్యూ చేసినటువంటి వాళ్ళు మాత్రమే ఇక్కడికి రావాల్సినటువంటి అవసరం ఉంటుంది. అలాగే మున్సిపల్ సిబ్బంది కూడా అందరూ అందుబాటులో ఉన్నారు. పోలీస్ సిబ్బంది కూడా ప్రత్యేకించి మున్సిపల్ కమిషనర్ అంటే పరిధిలో ఉన్నటువంటి వాళ్ళే కాకుండా వరంగల్ పోలీస్ కమిషనర్ లో ఉన్నటువంటి 5 మున్సిపల్ కేంద్రాలు కూడా ఇక్కడ ఉన్నాయి. ఇక్కడ పరకాల, అలాగే స్టేషన్ గన్పూర్, జనగామ, వర్ధనపేట ఈ ప్రాంతాలన్నింటినీ కూడా పోలీసులు కూడా పటిష్టమైనటువంటి బందోబస్తు ఏర్పాటు చేస్తారు. ఎన్నికల సమయానికి సంబంధించి కూడా దాదాపు ఎన్నికల స్టార్టింగ్ అప్పుడే దాదాపు 1100 మంది పోలీసు బలగాలను ఏర్పాటు చేస్తారు. ఎందుకంటే ఎట్లాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూస్తున్నారు. కొన్ని సెన్సిటివ్ ఏరియాస్ కూడా గుర్తించి ఆ ఎన్నికలు సజావుగా మాత్రం సాగాయి. ఇక్కడ వర్ధనపేట, అలాగే మహబూబాబాద్ లో తప్ప మిగిలిన ప్రాంతాల్లో సజావుగా సాగింది. చెదురుమదురు ఘటనలు తప్ప ఇప్పుడు ప్రస్తుతానికైతే ఎన్నికల ప్రక్రియ పూర్తయిన నేపథ్యంలో అధికారులు కొంత ఊపిరి పీల్చుకున్నారు. కానీ ప్రతిష్టాత్మకంగా నిర్వహించుకుంటున్నటువంటి కౌంటింగ్ కూడా చాలా భద్రతా ఏర్పాట్ల మధ్య నడుస్తుంది. ఈ ఏర్పాట్లు కూడా ఇక్కడ గతాన్ని దృష్టిలో పెట్టుకుని ఎక్కడెక్కడ ఏవి చేస్తే బాగుంటుంది అన్నటువంటి ప్రణాళికలు ఇప్పటికీ ఇక్కడ దాదాపు మన ఇదివరకు పోలింగ్ సిబ్బంది వచ్చారు. ఇక్కడ కౌంటింగ్ ఆ ఏజెంట్స్ కూడా వస్తున్నారు. ఇక్కడ మొత్తం పొలిటికల్ పార్టీలకు సంబంధించినటువంటి ఏజెంట్స్ కూడా ఇప్పుడిప్పుడే చేరుకుంటున్నారు. వాళ్ళకి కూడా కొంత ఐడి కార్డ్స్ ఇస్తున్నారు. ఎందుకంటే ఒక అథెంటికేషన్ ఉంటే తప్ప లోపలికి ఎవరిని పంపించేటువంటి ప్రణాళిక లేదు. ముఖ్యంగా ఆ ప్రెమిసెస్ లో ఇక్కడ 163 యాక్ట్ మాత్రం అమలవుతుంది. బిఎన్ఎస్ యాక్ట్ అమలవుతుంది. పోలీసులు మాత్రం ఒక సిస్టమేటిక్ గా ఉంటున్నారు. ఎందుకంటే ముందే ఒక 5 కనుక ఎక్కువ బయట ప్రాంతాల్లో గుమికూడినా గానీ
వాళ్ళని కొంత అదుపులోకి తీసుకున్నటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇక్కడ చుట్టుపక్కల 100 మీటర్ల పరిధిలో కూడా ఎవరు ఇక్కడ షాపింగ్స్ కానీ ఏవి కానీ ఉండకుండా ప్రణాళికలు రచిస్తున్నారు. ఇప్పటికే సిబ్బంది ఎంటర్ అవుతున్నారు. చాలా మంది ఇప్పటికే వాళ్ళకి ఐడి కార్డ్స్ అవన్నీ ఇష్యూ చేసిన తర్వాత లోపలికి వెళ్తున్నటువంటి క్రమంలో కొంతమంది ఇప్పుడే వచ్చేస్తున్నారు. ఇక్కడ సమయం మొత్తానికి 8 గంటలకు ఖచ్చితంగా పోలింగ్ ప్రారంభం కాబోతుంది. ఇక్కడ పోస్టల్ బ్యాలెట్ లో ముందు కౌంటింగ్ చేస్తారు. పోస్టల్ బ్యాలెట్ తర్వాత మొత్తం 30 ఇక్కడ 3 రౌండ్లు ఇక్కడ ఏర్పాటు చేస్తున్నారు. 3 కౌంటింగ్ ప్లేస్ కూడా ఏర్పాటు చేశారు. మనం చూడొచ్చు ప్రతిదీ కూడా ఇక్కడ కౌంటింగ్ హాల్స్ ఎక్కడెక్కడ ఉంటున్నాయని చెప్పి ఎంట్రీ ఫర్ కౌంటింగ్ ఏజెంట్స్ అని చెప్పి ఎంట్రీ ఏజెంట్స్ కి, అలాగే ఇక్కడ మొత్తం 9 వరకు ఒక ఏజెంట్స్, అలాగే మిగిలిన ప్రాంతాల్లో అంటే మిగిలిన కౌంటింగ్ హాల్స్ కు సంబంధించి కూడా ఎవరెవరు ఎలా వెళ్ళాలి ఒక ప్రణాళికాబద్ధంగా వెళ్ళాలి. ఇక్కడ కౌంటింగ్ ఏజెంట్స్ కి ఒక వే ఉంది, అలాగే లోపలికి వెళ్తున్నటువంటి కౌంటింగ్ సిబ్బందికి కూడా ఒక వే ఉంది. అంటే లోపలికి వెళ్ళేటువంటి వాళ్ళందరూ కూడా ఒక దారిలో అంటే ఎక్కడ ఓవర్లాప్ కాకుండా కూడా ప్రతిదీ కూడా ఇనిషియేషన్ తీసుకున్నటువంటి పరిస్థితి. ఇట్లాంటిది ప్రణాళికాబద్ధంగా ఉంటుంది. ముఖ్యంగా ఇప్పుడు ఉమ్మడి వరంగల్ జిల్లా చూసినట్లయితే జనగాం అనే కొద్దిగా ఇక్కడ హైయెస్ట్ ఒక క్యూరియాసిటీ ఉన్నటువంటి ప్రాంతంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే అన్ని ప్రాంతాల్లో కూడా అందరూ కాంగ్రెస్ కు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు ఉన్నారు. ఇక్కడ మన జనగామ జిల్లాకు చూసినట్టయితే ఇక్కడ బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఉండడం వల్ల కొంత పోటాపోటీగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. ఇప్పటి వరకు రైట్ వెంకటరత్నం, థ్యాంక్స్ ఫర్ ద లేటెస్ట్ అప్డేట్. సో మొత్తం మీద వరంగల్లో అన్ని అరేంజ్మెంట్స్ చేశారు. ఇటు పోలింగ్ కౌంటింగ్కి సంబంధించిన సిబ్బంది కానీ, అలాగే పొలిటికల్ పార్టీకి సంబంధించిన ఏజెంట్స్ కానీ వీళ్ళందరూ కూడా ఆల్రెడీ చేరుకోబోతున్నారు. ఇటు ఉదయం 8 గంటలకు మొదటగా ఇటు పోస్టల్ బ్యాలెట్స్ని లెక్కించబోతున్నారు. దాని తర్వాత మరి 9:30కి ఫస్ట్ ట్రెండ్స్, మొదటి ఎర్లీ రౌండ్స్లోనే ట్రెండ్స్ తెలిసే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. సో మొత్తం మీద